ఈ పాలన మీద ఇది దరిద్రమైన ఒకసారి మహేష్ ఇట్రా. ఈ పాలన సంగతి ఏందో, దీని కథ ఏందో, గతంలో కాంగ్రెస్ పాలన ఎట్లుండేదో, ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఎట్లున్నదో పోలుస్తూ మన ప్రజా కళాకారుడు మనస్పాట మహేష్ అని తమ్ముడు వచ్చిండు. అందరికీ నమస్తే. ఇప్పుడున్న పరిస్థితులలో మన అన్న చెప్పినట్టు అన్నమా విషం అన్నట్టు అక్కడ చూస్తే ఒకే వారంలో 2 సార్లు జరగడం ఇది దురదృష్టకరం. మరి అప్పుడు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కాంగ్రెస్ పాలనలో అప్పుడు కూడా ఇలాంటి పాలన జరుగుతూనే ప్రజలంతా వ్యతిరేకమై, కళాకారులంతా వ్యతిరేకమై పాటలు పాడడం జరిగింది. ఒక్కసారి మీకు యాద్ చేస్తాను ఆ పాలనలో ఏం జరిగింది అనేది, ఎట్లా వాడిరు అనేది. అభివృద్ధి జానడు అవినీతి బారడు కాంగ్రెసు పాలన, ఇడుపుల పాయ నుండి పడిదాకా చూడర నాయన, దీన్ని కూల్చర నాయన. ఇది దొంగల పాలన, ఇది దోపిడి పాలన, దుర్మార్గుల పాలన, దీన్ని కూల్చర నాయన అని అప్పుడు రాజశేఖర రెడ్డి పాలనలో ఈ పాట పాడుకోవడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఇకనైనా మీరు మేల్కొని విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, మా పిల్లల బాధ్యత రహితంగా మీరు చూసుకోవాలని చెప్తూ మళ్ళీ ఇంకోసారి నీ మీద ఈ పాట వాడకుండా చూసుకోవాలి. నీ మీద వాడవలసి వస్తే ఆ పాట ఎట్లా వాడతామంటే, అభివృద్ధి జానడు అవినీతి పారడు కాంగ్రెసు పాలన, కొడంగల్లు నుంచి ఇప్పటిదాకా చూడర నాయన, దీన్ని కూల్చర నాయన. ఇది దొంగల పాలన, ఇది దోపిడి పాలన, దుర్మార్గుల పాలన, దీన్ని కూల్చర నాయన, దీన్ని కూల్చర నాయన, రేవంతు పాలన అని ఖచ్చితంగా పాడే రోజు రాకుండా చూసుకుంటామని మేము అనుకుంటున్నాం. ముఖ్యంగా మీరు మాత్రం బాధ్యతారహితంగానే ఈ పరిపాలన చేయాలి. ప్రజాపాలన అంటారు కాబట్టి ప్రజాపాలన రహితంగానే మీరు పాలన చేస్తారని కోరుకుంటున్నాం. ఓకే, ఈ ఎందుకు వచ్చిండు మనస్పాట మహేష్ అనేది ఒక 2 నిమిషాల తర్వాత చెప్తా, అప్పటిదాకా కూర్చోండి.